వెల్కమ్ టు వన్ ఇన్ న్యూ పాడ్కాస్ట్ హ్యాష్ మాట్లాడుకుందామా ఎపిసోడ్ 2. ఎక్కడ మొదలు పెట్టాలి? ఐడెంటిటీ అని ఎక్కడ మొదలు పెట్టాలి అని అడుగుతున్నారా అనుకుంటున్నారా? నిజమే కదా. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాళ్ళ అమ్మాయి అని చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తారు, చుట్టాలు, పక్కన వాళ్ళు అందరూ. అదే మనం వేరే స్టేట్ వెళ్ళామనుకోండి, మన ఐడెంటిటీ కోసం మన ఆధార్ కార్డు తెలియాలి. పొరుగు దేశం వెళ్ళామనుకోండి, మనం ఇండియన్ అనే ఐడెంటిటీ కోసం పాస్పోర్ట్ కావాలి. హ్యూమన్స్ అనే వాళ్ళు ఐడెంటిటీ కోరుకుంటారు. స్కూల్లో ర్యాంక్ వస్తే సిపిఎల్ అని, ఆఫీస్లో వర్క్ చేస్తే బెస్ట్ ఎంప్లాయీ అని, ఇలా ఒక పర్సన్కి చాలా ఐడెంటిటీస్ ఉంటాయి. కొంతమంది స్టార్ అని, హీరో అని, వాటితోనే మన చుట్టూ ఉన్న ప్రపంచం రికగ్నైజ్ చేస్తుంది. కొంతమందికి అంత ఐడెంటిటీ నచ్చదు. ఎవరికైతే ఐడెంటిటీ ఉందో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు గుర్తుపట్టకూడదు అని అనుకుంటారు. ఎవరికైతే లేదో వాళ్ళకి అదే కావాలి అనుకుంటారు. తప్పలేదు. ఒకప్పుడు ఐడెంటిటీ సంపాదించాలంటే చాలా కావాలి, చాలా టైం. మా అయితే మన ఊరు లేదా పక్క ఊర్లో తెలుస్తుంది మనం ఏంటో అని, లేదా పెద్ద పొలిటీషియన్ అయి ఉండాలి, ఎక్సెట్రా. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ కావాలి, సీక్రెట్గా కోరుకుంటారు. బట్ హార్ష్ ట్రూత్ ఏంటంటే ఐడెంటిటీ అంత ఈజీ కాదు. మనం ఎలాంటి వాల్యూ యాడ్ చేస్తున్నాం సొసైటీలో, ఒక కమ్యూనిటీలో, ఒక సర్కిల్లో అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి నీ వాల్యూ ఎలాంటిది, దానివల్ల ఎవరికైనా యూజ్ ఉందా? యూజ్ అంటే చాలా రకాలుగా ఉండొచ్చు. హ్యాపీ, ఫన్, ఇన్ఫర్మేషన్, ఎక్సెట్రా. ఇప్పట్లో సొసైటీ ఐడెంటిటీ అనేది పర్సన్ పిన్ కోడ్లా అయిపోయింది. ఎందుకంటే ఐడెంటిటీ రావాలంటే టీవీలో కనిపించాలి, సినిమాల్లో కనిపించాలని లేదు. మనం ఒక వాల్యూ యాడ్ చేయాలి, జనాలకు అది నచ్చాలి, దట్స్ ఇట్. మళ్ళీ అందరూ మనీ కోసం చేస్తున్నారు అని అంటారు. నన్ను అడిగితే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు మీకు యాడ్ చేస్తున్న వాల్యూ వర్తే కదా. నాకు తెలిసి ఒక పెద్ద ఆయన చెప్పారు, డబ్బులు వెనకాల పరిగెడితే మనం ఓడిపోతాం, కానీ ప్రయోజనం కోసం పరిగెడితే డబ్బు అదే వస్తుంది అని. దీన్నే మన భాషలో ఫాలో స్కిల్స్ ఆటోమేటికల్లీ మనీ ఫాలోస్ యూ అంటారు. నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే, నాలా ఒక ఇద్దరు అయినా ఆలోచిస్తారేమో అని. మనకి 1000 టాపిక్స్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ ఒక్క దానిలో అయినా సరే కలిసి మన ఆలోచనలు ఉంటాయేమో, ఒక్క దానిలో అయినా కలిసి ఆలోచిస్తామేమో. అందుకే మీలో ఒకరిగా మాట్లాడుతున్నా. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించవచ్చు. అఫ్కోర్స్ మనందరికీ చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి, కానీ అందరికీ చెప్పే ధైర్యం ఉండదు. కొంతమంది మనకి ఎందుకులే అనుకుంటారు, కొంతమంది వాళ్ళలో వాళ్ళే అనుకుంటారు. నాకు అనిపిస్తుంది ఐడెంటిటీ లేకపోతే ఏది చేసినా క్వైట్ అయిపోతుంది అని. అలా అని మన లైఫ్లో అందరికీ తెలియాలని కాదు, నీకు తెలిసింది వాళ్ళకు కూడా తెలియాలి అని నువ్వు కష్టపడడంలో ఉంది నీ ఐడెంటిటీ. దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హోప్ నేను ఎవరిని హర్ట్ చేయలేదు. కలిసి మాట్లాడుకుందాం, కబుర్లు చెప్పుకుందాం. జాయిన్ మీ ఇన్ వన్ ఇన్ న్యూ పాడ్కాస్ట్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.